డైరెక్టర్‌ని మీరు 'జంజాల' గారితోటి అవునండి. కొంతమంది క్రేజీ మోహన్ గారితోటి. క్రేజీ మోహన్ గారితోటి పోలుస్తుంటే ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించుండొచ్చు. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా! కశ్యప్‌కి. కశ్యప్ నోస్ హిస్ స్ట్రెంగ్త్ అండి. జంజాల గారితో పోల్చినప్పుడు చాలా ఆనందిస్తాడు క్రేజీ మోహన్ గారితో పోల్చినప్పుడు. బట్ తనకి హీ నోస్ హిస్ స్ట్రెంగ్త్. కొత్తగా మనం చెప్తే అవునా అలాగా అని అనుకోడండి. ప్లస్ తను సినిమా పరంగా ఇప్పుడు మీకు కొత్త డైరెక్టర్గా కనిపిస్తున్నాడు, కానీ తను దాదాపుగా 2010 నుంచి షార్ట్ ఫిలిమ్స్ అని కానీ వెబ్ సిరీసెస్ అని కానీ అవి చేస్తూ ఉన్నాడండి. సో తనకంటూ ఒక 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 పర్సనాలిటీ ఉందండి. ఈ మధ్య కాలంలో మిమ్మల్ని రైటింగ్ పరంగా బాగా అట్రాక్ట్ చేసిన వ్యక్తులు ఎవరండి రైటర్స్? పవన్ సాధినేని, పవన్ సార్, కశ్యప్, సురేష్ అంటే నేను ఒక సినిమాకి వచ్చినప్పుడు అండి సాధారణంగా ఇంకో సినిమా గురించి మాట్లాడినా. సో సురేష్ అని తను ఇప్పుడు ఈటీవీ వెనుకో సినిమా చేస్తున్నాడు. సో తను నాకు డెఫినెట్గా పవన్ చాలా వెరీ గుడ్ రైటర్ అండి, వెరీ గుడ్ ఎడిటర్, వెరీ గుడ్ డైరెక్టర్. సో పవన్ రైటింగ్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. అది మగాడు అవనివ్వండి, దయా అవనివ్వండి, అఫ్కోర్స్ అలాగే కశ్యప్ తన రైటింగ్లో కూడా బికాస్ బేసికలీ బారాస్తానా బారాయన పక్కకెడితే ఐఎమ్ ఎ రైటర్ మై సెల్ఫ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ రైటర్ టు గెట్ ఇంప్రెస్డ్. అవును. ఈ బ్యాచ్ని చూస్తుంటే, ఈ యంగ్ బ్యాచ్ని చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు డైరెక్టర్ని అవుతానా, మళ్ళీ ఎప్పుడు ఒక కథని దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం ఉందండి. ఇప్పుడు ఎవరినో చూసి వాత పెట్టుకోము, ఎవరినో చూసి ఉత్సాహపడం. బట్ డెఫినెట్గా నేను ఆల్రెడీ ఐ మీన్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ అండి. ఎప్పుడు ఉండొచ్చు అది? అదిగో ఈ పవన్ ఈ సినిమాలతో గ్యాప్ ఇవ్వట్లేదు. అదే ఇది మగాడు. అవును. సో ఐ థింక్ 3-4 monthsలో ప్లానింగ్ అండి. బట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండి. అమ్మ కంగారు పడకమ్మ, మా మదర్కి నేను యాక్ట్ చేయడం అంటేనే ఇష్టం. అంటే ఏం లేదు, ఒక మదర్గా డైరెక్షన్ అంటే ఇట్స్ హ్యూమంగస్ బరువు మొయ్యాలండి, చాలా బరువు మొయ్యాలి. ఎందుకులే బరువు మోయటం హాయిగా అని మా అమ్మ ఉద్దేశం. సో దట్ ఈస్ ఇన్ ద ప్లానింగ్ అండి. అందులో మీరు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తారా ఆ సినిమాని? అలాంటి సంథింగ్ లైక్ దట్. వర్మ గారు ఒక పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు, అందులో మీరు ఏమైనా పార్ట్ ఏమైనా? రాము గారితో నాకుతో ఇప్పటివరకు రాము గారు దాదాపు 34 సినిమాలు తీశారు. ఏ సినిమాను మనం చేస్తున్నాం దాంట్లో ఫలానా డేట్స్ అని చెప్పడం నాకు ఇవాళ వరకు తెలియదండి. సడన్గా నాకు అలాగే మై మ్యాన్ ఫ్రైడే గిరిధర్ ఫోన్ చేసి 18th నుంచి 26th వరకు అని పెట్టేస్తారు ఫోన్, అంతే, అదే తెలుసు మాకు. సో మళ్ళీ దాంట్లో డిస్కషన్ ఉండదు, డిస్కనెక్షన్ ఉండదు. సో 18th నుంచి ఆ 26th వరకు ఎలా పట్టుకురావాలి అనేది గిరి ఆలోచించుకుంటాడు. కానీ అలాంటి ఫోన్ కాల్ ఏమైనా వచ్చిందా? అంటే ఇంకా స్టార్ట్ చేయలేదుగా ఆయన. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అలాంటి ఫోన్స్ కాల్స్ వస్తాయి. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రైటింగ్లోనే ఉందండి అది.